ప్రయాసపడి వెళ్తుంటే ఒక్కడో పట్టించుకోడే. తినేవాడు తింటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, పెళ్లి చేసుకుంటున్నాడు, అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నాడు, అబ్బాయిని తీసుకెళ్ళిపోతుంది ఈమె. పెళ్లి చేసుకునే 2-3 సెటప్లు. హల్లెలూయా. భర్త ఎక్కడో పని చేసుకుంటూ పోతాడు, భార్య ఇక్కడ చిందులు అన్నీ. ఇంకొకరిని ఎవరినో చూసుకోవడం, రకరకాలుగా యాసలు వేయడం. భార్య ఇంట్లో పెట్టి భర్త ఎక్కడికి వెళ్తాడు, వాడు ఎవరినో చూసుకోవడం, రకరకాల చిందులు వేయడం. అక్రమ సంబంధాలు, తాగడం, తినడం, తిరగడం, అన్నీ ఎంజాయ్. జీవితం అంటేనే ఎంజాయ్. ఏం చెయ్యాలో చేసేయాలంతే, ఏం తాగాలంతే. ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేయాలి. ఎవరు మోసపోయినా, ఎవరు నాశనం అయిపోయినా, ఎవరు పతనం అయిపోయినా మనకు అనవసరం. మన ఎంజాయ్ మంది. అలా ఉన్నారు నోహు దినాల్లో. మరి మనిషి కుమారుడు దినాల్లో, నోహు దినాల్లో అలా ఉంటే మరి మనిషి కుమారుడు దినాలు అలా ఉండరా? ఇప్పుడు చూడండి, ప్రపంచం చూడండి, ప్రజలను చూడండి. కళ్ళు తెరిచిన వాడికి దేవోత్తి ఏంటంటే, కళ్ళు తెరవబడిన వాడికి ఇవన్నీ కనపడతాయి. హల్లెలూయా. దేవుడు ఎవరికైతే కళ్ళు తెరిచాడో అవన్నీ చూస్తారు. అయిపోయి ఎంత పాపం. ఫోన్ వస్తుంది అక్కడ బయట. ఓకే. ఎంత పాపం కనబడుతుంది, ఎంత వ్యభిచారం, ఎంత అక్రమ సంబంధాలు. ఎవరైనా వాక్యానికి స్థానం ఇస్తారంటే, ఎవరికైనా వీళ్ళు వాక్యం చెప్తుంటే మాకు ఖాళీ లేదండి. మరి ఏం చేస్తున్నావయ్యా? ఫుల్ బిజీ బట్ నాట్ వర్క్. మనుషులు అంతా బిజీ, కానీ ఏ మాత్రం కూడా లోపల ఆత్మ సంబంధమైన విశ్వాసం లేదు. నా ప్రియమైన సహోదరుల, నేను చాలా భారంతో మాట్లాడుతున్నాను. ఇవి ప్రజల యొక్క హృదయాల్లో భయంకరంగా బండల్లా మారిపోయిన పరిస్థితులు ఇవి. వాక్యానికి చోట్లేదండి ఈరోజు, దేవుడికి చోట్లేదండి. దెయ్యానికి ఇచ్చిన ఇంపార్టెన్స్, డబ్బుకి ఇచ్చిన ఇంపార్టెన్స్, మనిషికి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆ యొక్క ప్రేమికుడికి ఇచ్చిన ఇంపార్టెన్స్, ప్రేమికురాలికి ఇచ్చిన ఇంపార్టెన్స్, ఆ యొక్క భయంకరమైన పరిస్థితులకు ఇచ్చిన ఇంపార్టెన్స్. ఈరోజు దేవుని వాక్యం లేదండి. మతపరమైన బతికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఈరోజు దేవుని వాక్యం లేదండి. అందుకే ఈరోజు ప్రార్థించలేకపోతున్నారు, ఒక గంట సేపు కూర్చుని వాక్యం వినలేకపోతూ ఉన్నారు, దేవుడికి త్యాగం చేయలేకపోతూ ఉన్నారు. వారి జీవితాల్లో విశ్వాసపూరితమైన త్యాగం లేకపోతూ ఉంది. ఎందుకు అలాగ అయిపోతున్నాయంటే, మనుషులు బతుకులు బాధపడుతున్నాడు ఆయన. యెరూషలేము